ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. అయితే ఈ రోజుల్లో చాలామంది ప్రతి ఒక్కరూ పేరు ప్రఖ్యాతులు పొందాలని, వాటిని సంపాదించాలని ఎంతోమంది పోటీ పడుతూ ఉన్నారు. అయితే మంచి పేరు సంపాదించడానికి ఆస్తులు, అంతస్తులు, పదవులు అవసరం లేదు. కానీ ఈనాడు నేటి సమాజం మంచి పేరు సంపాదించడం కొరకు ఆస్తులు కావాలని, అంతస్తులు కావాలని, పదవులు కావాలని, కొంత ఆధిపత్యం ఉంటే మంచి పేరొస్తదని అనుకోని అనేకమైన మార్గాలు గుండా వెళుతూ ఉన్నారు. కానీ మంచి పేరు సంపాదించడానికి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. మంచి పేరు మనం సంపాదించాలంటే మార్పు లేని నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండి మార్పు లేని యేసుక్రీస్తును నమ్మి ఆయనకున్న మంచి లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు మనము మంచి పేరు సంపాదించగలం. దేవుడు మంచివాడు. యెహోవా మంచివాడని ఇర్మీయా గ్రంథం 33 అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. అయితే మనకు మంచి పేరు రావాలంటే మంచి వ్యక్తుల్ని మనం వెంబడించాలి. మంచి పని చేసేవారిని వెంబడించాలి. మంచి పేరు ఎవరికుందో వారు ఏమేం చేస్తున్నారో వాటి లక్షణాలను మనం కనుగొని, వాటి చొప్పున మనం చేయగలిగితే మనకును మంచి పేరు సంపాదించుకోగలం. అయితే మనకు మొట్టమొదటిగా మంచి పేరు సంపాదించుకోవాలంటే మొదటిగా దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి. మనుషుల దృష్టికి ఎలాగైనా ఉండొచ్చు. అందరికీ మంచివాడుగా ఉండడం, మనుషులకు అందరికీ మంచివాడుగా ఉండడం అసాధ్యమే గానీ, ఒకరికి మంచివారుగా ఉంటే ఇంకొకళ్ళకి చెడ్డవారిగా అనిపిస్తాం. కాబట్టి మొదటిగా దేవుని దృష్టికి మంచివాడిగా, యథార్థవంతుడిగా ఉంటే, దేవుడు మనల్ని ఆయనకున్న మంచి లక్షణాలను మనం కనుగొనేవారిగా దేవుడు కృప దయచేస్తారు. అయితే మంచి పేరు సంపాదించుకోవాలంటే మంచి మనస్సు కలిగుండాలి. ఆ మంచి మనస్సు యేసుక్రీస్తుకు కలిగిన మంచి మనస్సు మనకుండాలి. అయితే ఆ మనస్సు దేవుని వాక్యం మంచి మనస్సుతో వింటే వారికి దేవుడు మంచి మనస్సును అనుగ్రహిస్తారు. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించిన ప్రతి వ్యక్తి మంచి మనస్సు కలిగిన వారుగా ఉంటారు కాబట్టి, ఆయన పోలికలో ఉంటారు కాబట్టి, ఆయన గుణ లక్షణాలను కలిగి ఉంటాం కాబట్టి, మనకు ఆ లక్షణాలొస్తాయి కాబట్టి, మంచి మనస్సుతో దేవుని వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనం సంపాదించుకోవాలి. అయితే మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముతామో, మనం నీతిమంతులుగా తీర్చబడతాం కాబట్టి, నీతిమంతులు అని సాక్ష్యం పొందేవారుగా, ఆ యొక్క నీతిని అనుగ్రహించే దేవుణ్ణి కలిగియుండి, నీతిగా నడుచుకున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం కాబట్టి, మనలకి నీతిమంతులుగా చేసే దేవుడు మనకున్నాడు కాబట్టి, ఆ నీతి మనకి ఎలాగొస్తుంది అంటే, దేవుడిని నమ్మితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం కాబట్టి, నీతిమంతులమని సాక్ష్యం పొందేవారిగా ఉండాలి. అలాగా నీతిమంతులుగా సాక్ష్యం పొంది, మంచి మనస్సు కలిగి ఉండి, మంచి ప్రవర్తన ప్రవర్తించే వారిగా ఉంటే, మనకు మంచి పేరు కలుగుతుంది. ఈ యొక్క మంచి ప్రవర్తన అన్నది దేన్ని ఆధారంగా చేసుకోవాలి అంటే, దేవుని యొక్క మనస్సుని ఆధారం చేసుకొని, దేవుని యొక్క మంచి పనుల మీద దృష్టి పెట్టి, దేవుని కార్యాల మీద దృష్టి పెట్టి, ఆ కార్యాలను మనం చేయగలిగితే, మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉంటాము. అలాగా ఉదాహరణకి మనం చాలామంది భక్తుల్ని మనం చూడొచ్చు. మంచి ప్రవర్తన గలిగిన వారు ఉదాహరణకి దావీదు గారిని చూసుకుంటే, దావీదు గారు దావీదు గారిని చంపడానికి ఉద్దేశించిన సౌలు ఆయన ఎన్నో సార్లు చంపడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ సౌలు దావీదు గారి చేతికి దొరికినప్పటికీ సౌలుని చంపకుండా విడిచిపెడతాడు. యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపుదునా అని అంటారు. అంటే దేవుని బిడ్డలను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే వారికి మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. కాబట్టి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం పొంది ఉండాలి. నీతిమంతులమని సాక్ష్యం పొంది ఉండాలి. ఇన్ని యొక్క లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు, మనం ఏం చేయగలం? మంచి కార్యాలనే చేసేవారిగా ఉంటాం గానీ, చెడ్డ కార్యాలను చేసేవారిగా ఉండం. మంచి కొరకు పోరాడటం పోరాడాలి గానీ,
చెడ్డ కార్యాల కొరకు పోరాడాలని ఉండదు. కాబట్టి మంచి కార్యాల కొరకు పోరాడేవారిగా ఉండాలి. దేవుని కార్యాల కొరకు పోరాడి జయించే వారిగా ఉండాలి. అట్టి బుద్ధి మనం సంపాదించుకున్నప్పుడు మనం మంచివారిగా పేరు పొందులు మంచివారిగా పేరు సంపాదించుకుంటాం. కాబట్టి ఉదాహరణకు చూస్తే మంచివారని పేరు పొందిన వారు బైబిల్‌లో చాలామంది ఉన్నారు. కొర్నేలి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తే కొర్నేలి అనే అధికారి మంచి పేరును సంపాదించుకున్నారు. స్టెఫెను గారు మంచి పేరును సంపాదించుకున్నారు. తిమోతి గారు మంచి పేరును సంపాదించుకున్నారు. డెమోత్రోపి మంచి పేరును సంపాదించుకున్నారు. మరి ఈనాడు నీవు, నేను మంచి పేరును సంపాదించుకోవాలి అని మనం అనుకున్నట్లయితే, క్రీస్తుకు కలిగిన మంచి లక్షణాలను మనం కలిగి ఉంటే, మంచి పేరును సంపాదించుకునే వారిగా ఉంటాం. అయితే ఈ మంచి పేరును సంపాదించుకోవడానికి ఈ లక్షణాలను, గుణగణాలని సంపాదించుకొని పాటిస్తే సరిపోతుంది గానీ, ఈ లోకంలో ఉన్న ధనము, ఐశ్వర్యము, ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. కానీ మనకు కావాల్సింది క్రీస్తుని సంపాదించుకునే వారిగా మనం ఉంటే, మంచి పేరును సంపాదించుకునే వారిగా ఉంటాం. ఇట్టి మంచి మనస్సును, మంచి పేరు దేవుడు మనకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.